భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అల్లకల్లోలంగా మారింది. ఆ ప్రాంతాన్ని భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ పిడుగులాంటి వార్తను తెలిపింది. ఇవాళ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఉదయం సమయంలో ఈ కుండపోత వాన పడుతుందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుస్తాయని తెలిపింది. అదేవిధంగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అంగిరేకుల స్థాయిలో అందిస్తారు. ఈ స్థాయిలో ఏంటి నిజామాబాద్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ప్రజలను అది ఏదైతే భయాందోళనకు గురి చేస్తున్నాయి, రోజు రోజుకు ఉధృతంగా ఈ వర్షాలు కురుస్తుండడంతో ఒక్కసారిగా జనం 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు పడనంత భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఇప్పుడే పడుతున్నాయని చెప్పేసి రోజు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా కామారెడ్డి ప్రాంతం పూర్తిగా నష్టపోయిందని చెప్పవచ్చు. దాని తర్వాత నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాలు నిజామాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలను కూడా అదే కామారెడ్డి పరిస్థితికి దారితీసే విధంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే అల్లకల్లోలమైన పరిస్థితే ఏర్పడింది. నిన్న కామారెడ్డికి ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే కోసం వచ్చి వెనుదిరిగిపోవాల్సిన పరిస్థితి, ల్యాండ్ కాని పరిస్థితికి వచ్చింది. సీతక్క తర్వాత షబ్బీర్ అలీ వాళ్ళంతా నిన్న పర్యటించి అప్పటికప్పుడు సమీక్ష జరిపి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. అయితే కోట్లల్లో, అది లెక్కలేనని చెప్పి కోట్లల్లో నష్టం జరిగింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకరి ప్రాణ నష్టమైంది, మరొకరు ఇంకా మిస్సింగ్ లోనే ఉన్నారు. దాదాపు వందలాది మందిని పోలీసులు గాని, రెస్క్యూ టీమ్స్ గాని, తర్వాత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళంతా వాళ్ళు రక్షించారు. ఏదైతే ఇంకా పశువులు గాని, తర్వాత మేకలు గాని, తర్వాత కోళ్లు గాని అనేకం ఇట్లా కొట్టుకుపోయినాయి. ఇంకా చాలా మంది కూడా ఇప్పుడు రాత్రి మన తాజా సమాచారం ప్రకారం బీబీపేట మండలంలోని పెద్ద చెరువు, ఏదైతే మండల కేంద్రంలో గల పెద్ద చెరువు, అది రాత్రి లీకేజీ ఏర్పడింది. అది నిండుకుండలాగా మారింది. అది లీకేజీగా అంటే ఒక బుంగబడింది. దానికోసం రాత్రంతా దాదాపు నిన్న నుంచి సాయంత్రం నుంచి 14 గంటల పాటు శ్రమించి వాళ్ళు వేసినా కానీ అది ఆగడం లేదు. ఒకవేళ ఆ బుంగ ఎక్కువై కొట్టుకపోతే మాత్రం ఊరు మొత్తం ఏదైతే ఈ బీబీపేట గ్రామంతో పాటు చిన్న ఉన్న చుట్టుపక్కల ఉన్న ఉప్పరపల్లి గాని, తర్వాత ఇంకొక కొన్ని ఇవన్నీ తుజాల్పూర్ గాని, ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ గ్రామాలు మునిగే ప్రమాదం ఉంటది. అతిపెద్ద చెరువు ఇది బీబీపేట. రాత్రంతా ఊరంతా మేల్కొని ఉండి అక్కడ ఎస్ఐ ప్రభాకర్ తో సహా అందరూ మేల్కొని ఉండి 14 గంటల పాటు శ్రమించి దాన్ని పూడ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఇంకా ఆగడం లేదు. ఇంకా ఈ రోజు ఏ పరిస్థితి ఉంటుందని అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆర్తనాదాలతోటి రాత్రంతా మేలుకతోటే ఉంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. అయితే మనం ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఇక్కడ భీమ్గల్ మండలం గాని, ఏదైతే కప్పలవాగు, భీమ్గల్ మండలంలోని కప్పలవాగు, అదేవిధంగా తర్వాత ఇక్కడ బోధన్ ఏరియాలోని మంజీరా నది, మనకి చుట్టుపక్కల వస్తే నిజాం సాగర్, కౌలాస్నాల, పోచారం ప్రాజెక్టులు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అదే శ్రీరామ్ సాగర్ లో మాత్రం 4 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు మనకు ఇంకా వరద ఉధృతి కొనసాగుతోంది. అదే విధంగా దాదాపు 5 లక్షల చిల్లరగా మనకు క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. నీటి అన్ని 39 గేట్లు ఓపెన్ చేస్తున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్ట్ లో కూడా అన్ని గేట్లు ఓపెన్ చేస్తున్నాయి. కౌలాస్నాలలో గాని, తర్వాత ఈ పోచారం ప్రాజెక్ట్ లో కూడా అన్ని గేట్లు ఓపెన్ చేసినవి ఉన్నాయి. మనకు తెలుసు పోచారం ప్రాజెక్టు అసలే పడిపోతుందని చెప్పేసి, కానీ అది నిజాం కాలం నాటి కట్టడం తోటి అది ఆగింది. లేకపోతే అంత ఉధృతి అసలు ఏనాడు కూడా ఏర్పడలేదు. అది తట్టుకోలేని పరిస్థితి ఉండే. కానీ అంతటి పోచారం ప్రాజెక్టు
పెను ప్రమాదం నుంచి బయటపడింది అనేది మనం తెలుసుకోవచ్చు సునీత. అయితే ఇంకా చూస్తుంటే చాలా విలేజ్లు ఇప్పటికీ కూడా హైదరాబాద్ రాకపోకలు, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రాకపోకలు పూర్తిగా స్తంభించినాయి. ఇప్పుడిప్పుడే అందుతున్న సమాచారం ఉదయం నుంచి మన కామారెడ్డి దగ్గర దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు ఆ ట్రాఫిక్ అంతా అంతరాయం ఏర్పడింది. అయితే మనకు ప్రధానంగా ఈ రామాయంపేట రూటు తర్వాత నార్సింగ్ వరకు 44 NH అంతా చెడిపోవడం తోటి వన్ వే వేశారు. కానీ బైపాస్ నుంచి సిరిసిల్ల మీదుగా, గంభీరావుపేట మీదుగా, కొత్తపల్లి మీదుగా అటు సిద్దిపేట టు హైదరాబాద్ కు మనకు దారి మళ్లించడమని చెప్పింది నిన్న ఎస్పీ రాజేష్ చంద్ర చెప్పారు. అదే విధంగా కొనసాగుతున్నప్పటికీ వాహనాల తాకిడి ఎక్కువగా ఉండడంతో అటు ఇటు వస్తున్న వాహనాలతోటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి మనకు ఇక్కడ కామారెడ్డి బ్రిడ్జి దగ్గర దాదాపు 2 గంటల నుంచి 2-3 కిలోమీటర్ల పొడవునా మనకు వాహనాలన్నీ అక్కడే నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఈ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న ప్రకారంగా ఉమ్మడి నిజామాబాద్ ఇప్పటికీ కూడా రెడ్ అలర్ట్ గానే ఉంది. ఈ రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అవసరము పడితే తప్ప బయటకు ఎవ్వరూ వెళ్లరాదని చెప్పేసి సీరియస్ గా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే మనకు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కకున్న నిర్మల్ జిల్లా గాని, తర్వాత ఏదైతే మనకు ఈ ఆదిలాబాదు తర్వాత ఈ ప్రాంతం కూడా అంతా మనకు ఏదైతే వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్తనే చెప్పిందని చెప్పవచ్చు. ఇవాళ కూడా ఈ వర్షాలు అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు ఎక్కడికి కూడా వెళ్ళరాదు. ఏదైతే ప్రధానంగా ఈ చెరువు కట్టల వెంపట గాని తర్వాత వాగుల వెంపట గాని ప్రయాణంలో పూర్తిగా అసలు రద్దు చేసుకోవాలి. పశువుల కాపర్లు అదే విధంగా జాలర్లు కూడా ఎవ్వరు కూడా చేపలు పట్టడానికి కానీ పశువుల మేపడానికి కానీ ఎవ్వరు కూడా వెళ్ళరాదని చెప్పేసి ఊరూరా దండోరా వేయిస్తున్నారు. అయితే ఈ 2 జిల్లాల ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇక్కడే తిష్టవేసి నిన్న డాక్టర్లను అప్రమత్తం చేస్తూ 2 ఎస్పీలను ఇక్కడ నిజామాబాద్ సిపిని తర్వాత అక్కడ ఉన్న ఎస్పీని కూడా అప్రమత్తం చేస్తూ రాజీవ్ గాంధీ హనుమంతు ఇక్కడే ఆయన మకాం వేసేసి ఆయన పూర్తిగా ఎప్పటికప్పుడు గంటకు రిపోర్ట్ తీసుకుంటూ అనేక చర్యలు చేపడుతున్నారు. అయితే నిన్న మంత్రి సీతక్క చెప్పినట్లు అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా నిద్రావస్థలో ఉండద్దు, నిర్లక్ష్యంగా ఉండద్దు. క్షేత్ర స్థాయిలోనే అటు గ్రామ పంచాయతీ అధికారులతో పాటు సిబ్బందితో పాటు రెవెన్యూ గాని తర్వాత మన ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారులు గాని R&B అధికారులు గాని ఎప్పటికప్పుడు తమ డ్యూటీలు 24 గంటలు కూడా పనిచేస్తూ ఉండాలి, క్షేత్ర స్థాయిలో ఉండాలని చెప్పేసి కూడా నిన్న సీరియస్ గా హెచ్చరికలు జారీ చేసినట్టు. అయితే స్థాయిలో ప్రత్యేకించి నిజామాబాద్ అదే విధంగా కామారెడ్డి జిల్లాలో ఎక్కడెక్కడ ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది? ఆ రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? మొన్న కురిసిన వార్తలతోటి ప్రధానంగా ఈ రాజంపేట మండలము బిక్కనూరు తర్వాత ఇక్కడికి వచ్చేసరికి లింగంపేట తర్వాత ఎల్లారెడ్డి తాలూకా ఎల్లారెడ్డి ఆ ప్రాంతము తర్వాత ఇక నిన్న నిజామాబాద్కి వచ్చేసరికి నిజామాబాద్ టౌన్ తో పాటు భీమ్గల్ తర్వాత బాల్కొండ అదే విధంగా ఆ బాన్సువాడ ఇక్కడ ఆ వర్ణి గాని అవన్నిట్ల చోట్ల దాదాపు నిన్న కురిసిన వర్షం 20 సెంటీమీటర్ల దాదాపులో ఉన్నట్టుగా మనకు వాతావరణ శాఖ చెబుతోంది. ఇంకా కూడా ఎక్కువ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ అల్పపీడనం అంతా ఇక్కడనే ఆవర్తనం చెందుతుంది కాబట్టి ఈ ప్రాంతమే ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ రెడ్ అలర్ట్ లో ఉంది కాబట్టి ఏ క్షణమైనా ఎక్కువ వర్షం పడే అవకాశాలు ఉంది. పడ్డా గానీ అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి ఇప్పటికే అన్ని రహదారులు కొట్టుకుపోయినాయి, చెరువులు కొట్టుకుపోతున్నాయి, వాగులు వంకలు అన్ని కొట్టుకుపోతున్నాయి. నిన్న GR కాలనీ పరిస్థితి నిన్న పోతుంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు చేరిందంటే ఎంత ఉధృతంగా వరద ప్రవహిస్తుందనేది మనకు కళ్ళకట్టినట్లు చెప్పవచ్చు. అనేక వాహనాలు కొట్టుకుపోయినాయి. తర్వాత చాలా మంది చిక్కుపోయిన పరిస్థితి మనకు నిన్న ఏదైతే బొగ్గు గుడిసె దగ్గర గాని తర్వాత యాడారం తాండల గాని అనేక మంది అక్కడ చిక్కుపోయి 21 గంటల పాటు అక్కడ ఏదైతే అక్కడ ప్రజలు ఒక చెట్టు మీద ఒక గుడిసె మీద ఒక పౌల్ట్రీ ఫామ్ షెడ్ మీద ఉండాల్సి అంటే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతికిన సందర్భాలు ఉన్నాయి సునీత. అయితే ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి
ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎక్కడ కూడా బయటకు వెళ్ళొద్దు. అదేవిధంగా ఈ రోజు కూడా సెలవు ప్రకటించారు అన్ని స్కూళ్ళు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్కూళ్లు కూడా సెలవు ప్రకటించారు. సో వాతావరణ శాఖ ప్రధానంగా చెప్తున్న ప్రకారంగా మనకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలే కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ కూడా అదే పరిస్థితి ఉందనేది కూడా. అయితే సాయిలు ఇక వ్యవసాయానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడ రైతులు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? థ్యాంక్ యూ సాయిలు ఫర్ ది అప్డేట్స్. మొత్తం మీద నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోపక్క అటు భారీ వర్షాల నేపథ్యంలో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. మరోపక్క అటు రైతులు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొన్ని పంటలైతే నీట మునిగిపోయిన పరిస్థితి. మరోపక్క రాకపోకలకు అంతరాయం ఉంది, పూర్తిగా మనకు కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇక ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారిపోయాయి. దాదాపుగా నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టుల అన్ని గేట్లు కూడా ఓపెన్ చేశారు. దీని ద్వారా అక్కడ ముంపు ప్రాంత ప్రజలకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. కొన్ని గ్రామాలు అయితే నీట మునిగాయి. వారికి సంబంధించి కూడా అక్కడ ఆయా కలెక్టర్లు కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నారు. మరోపక్క ఎవరికైనా ఎమర్జెన్సీ కావాలంటే కూడా, హెల్ప్ కావాలంటే కూడా ఆయా జిల్లాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ నంబర్స్ కి కాల్ చేసి హెల్ప్ అయితే, అత్యవసర సాయాన్ని అయితే పొందవచ్చని మేము తెలియజేస్తున్నాం.